సంతోషం అంతా డబ్బుల్లోనే ఉంటే ఇక ప్రతి కోటీశ్వరుడి జీవితం చూడండి. నిజంగా ఉన్న వాళ్ళంతా అంత సంతోషంగా ఉన్నారా? ఒకసారి వాళ్ళని గమనించి చూడండి. అసలు లేని వాళ్ళే నయం అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళ జీవిత విధానం చూస్తే ఒక పూట సరిగ్గా తింటారో లేదో రెండవ పూట తినలేరు. తింటే అరగదు. తినకపోతే నీరసం, తింటే ఆయాసంలా ఉంటుంది వాళ్ళ జీవితము. అది బ్రతుకు. మరి దేనికి పనికొచ్చాయి ఆ కోట్లన్నీ? రెండో పూట ఏ చపాతీలో ఆ దిక్కుమాలిన చపాతీల్లో మళ్ళీ తీపి గాని షుగర్ అంటారు కదా, పంచదార వేసుకోవటానికి లేదు. ఎందుకంటే వీళ్ళకి ముందే షుగర్ వచ్చేసి ఉంటుంది. ఏదన్నా రోటి పచ్చడి గాని ఇలాంటివి చేసుకుని తిందామంటే మరి ఏ బీపీఓ వచ్చేసి ఉంటుంది. మరి దేనికి పనికొచ్చింది ఈ కోట్లన్నీ కూడా? కాబట్టి ఎప్పుడూ కూడా సంతోషము కోట్లల్లోనూ, బ్యాంకులో ఉండే లాకర్ల బంగారంలోనూ వెతుక్కోకూడదు. సంతోషము మరి చూడండి, గుడిసెలో ఉన్న ఒక్కొక్కళ్ళు చాలా ఆనందంగా ఉంటూ ఉంటారు. సంతోషం అనేది మన మనస్సులో, మన వ్యక్తిత్వంలో ఉండాలి. అంతేకాని మన వెనక ఉండేటటువంటి ఆస్తిపాస్తుల్లో ఉండవు. సంతోషం అనేది మన మనస్సులోనే ఉండాలి. అక్కడి నుంచే ప్రారంభం అవుతూ ఉండాలి. దైవారాధనలో సంతోషం వెతుక్కోండి. నలుగురికి సహాయం చేయడంలో సంతోషపడండి. ఆర్ట్ ఆఫ్ గివింగ్ అంటారు చూడండి. ఇవ్వటంలో చాలా సంతోషం ఉంటుంది. తీసుకోవడం కన్నా కూడా ఒకరికి ఇచ్చే మనస్తత్వమే ఉండాలి, కానీ తీసుకునేటటువంటి మనస్తత్వం ఉండకూడదు. ఎంతో అవసరం వస్తే కానీ ఎవ్వరి సహాయానికి వెళ్ళకూడదు. ఎప్పుడు ఇస్తూనే ఉండాలి పక్క వారికి. ఎవ్వరి నుంచి ఆశించకూడదు. అప్పుడు పరమేశ్వరుడు ఆ గుణానికి మెచ్చుతాడు అని తెలియజేస్తూ స్వస్తి.